జ్యూస్ తీసుకో, మావయ్య మజ్జిగ తాగండి అంటూ అవసరం లేకపోయినా తెచ్చి వాళ్ళకి ఇవ్వాలని చూస్తాడు. ఆ అవకాశం కూడా నువ్వు అతనికి ఇవ్వకూడదు. అలాగే శ్రీవల్లి, నువ్వు చెప్పినావు కదా, ఇక చూసుకో, మొత్తం అర్థమైనది. సరే మామ, నాకు టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తాను. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. జాగ్రత్త. శ్రీవల్లి, ఏంటి మామా? నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఎందుకు మామా? మళ్ళీ నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారని భయపడుతున్నావా? ఇక మీదట అలాంటిది ఏం జరగదులే, నేను జాగ్రత్తగా ఉంటాను. పర్వాలేదమ్మా, నేను ఎలాగో మొక్కలకి ఎరువు తీసుకొని రావాలి. నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను. సరే మామా, పద పద. అత్తయ్య, ఇవ్వండి కూరగాయలు. అన్నీ మీ ఆరోగ్యాన్ని పెంచే ఆకుకూరలు, కాయగూరలే తెచ్చాను. మీరు పూర్తిగా కోలుకునే వరకు అవి తింటే మీకు చాలా మంచిది. అలాగే బాబు. మావయ్య, ఇవిగోండి మీ బీపీ టాబ్లెట్స్. మీరు రెగ్యులర్గా వాడే కంపెనీకి సంబంధించిన టాబ్లెట్సే తెచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇవే బాబు. శ్రీవల్లికి కూడా చెప్పులు తెచ్చాను మావయ్య. ఎక్కడుంది తను? తన ఇంట్లో లేదు, ఆఫీస్కి వెళ్ళిపోయింది. అవునా? ఏమైనా శ్రీవల్లి టైం అంటే టైం, డిసిప్లిన్ అనేది తనను చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఏంట్రా అన్ని జతలు చెప్పులు తీసుకొచ్చావు? శ్రీవల్లి కాల్ సైజు నాకు కరెక్ట్గా తెలియదక్క, అందుకే 3 జతలు తెచ్చాను. బాగుందిరా, చాలా బాగుంది నీ పని. ఇందాక వెళ్ళేటప్పుడు తనని అడిగితే సరిపోయేది కదా బాబు. అయినా షాప్లో చెప్పులు తీసుకునేటప్పుడైనా తనకు ఫోన్ చేసి అడిగితే తెలిసిపోతుంది కదా. ఎందుకో తనని అలా డైరెక్ట్గా అడగాలంటే కొంచెం సిగ్గేసింది అత్తయ్య. చెప్పులు తీసుకురావడానికి లేని సిగ్గు సైజ్ అడగడానికి వచ్చిందంట వీడికి. మీరిద్దరూ భార్యాభర్తలు బాబు, ఒకరికొకరు అన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. అందులో సిగ్గుపడాల్సిందేముంది? అది కాదురా, సైజ్ కొంచెం అటో ఇటో అయినా అడ్జస్ట్ అయి వేసుకుంటుంది కదా. అన్ని జతలు చెప్పులు కొనుక్కురావడం అవసరమా? అది కాదక్క, సైజు 1 ఇంచు ఎక్కువ తక్కువ అయితే తను నడిచినప్పుడు తనకి కష్టంగా ఉంటుంది. పెద్దవైతే లూజ్ అవుతాయి, తక్కువైతే తన కాళ్ళని చెప్పులు కరుస్తాయి. తను ఇబ్బంది పడటం నాకు నచ్చదు. శ్రీవల్లి తనకి సరిపోయే చెప్పులు తీసుకున్నాక మిగిలినవి మళ్ళీ తీసుకెళ్లి షాప్ వాడికి రిటర్న్ ఇస్తానని చెప్పాను. తను వేసుకునే చెప్పుల విషయంలో నేను ఇంత కేర్ తీసుకున్నావంటే తనని లైఫ్లో ఇంకెంత బాగా చూసుకుంటావో. ఇక శ్రీవల్లి గురించి మేం బాధపడాల్సిన అవసరం లేదనుకుంటా బాబు. తనని కంటికి రెప్పలా నువ్వు కాపాడుకుంటావు. నేను సీత పట్ల కూడా ఎప్పుడు ఇంత కేర్ తీసుకోలేదు బాబు. కానీ నువ్వు నీ భార్య పట్ల తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు మావయ్య. నా భార్యని జాగ్రత్తగా చూసుకోవటం నా బాధ్యత అని చెప్పాను కదా. ఈ చెప్పులు మా రూమ్లో పెట్టొస్తానత్తయ్య. అలాగే బాబు. రే, ఇప్పుడు శ్రీవల్లి ఇక్కడుంటే సిగ్గు లేకుండా దాని కాళ్ళకి చెప్పులు నువ్వే తొడిగేలా ఉన్నావు. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి చెప్పు? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చస్తున్నాను. నువ్వు ఒక డాక్టర్ అన్న విషయం మర్చిపోయావా? ఆ శ్రీవల్లికి ఒక సర్వెంట్లా సేవలు చేస్తున్నావు. నేనెందుకు అలా చేస్తున్నానో నీకు తెలీదా అక్క? దాని మీద నాకేమన్నా ప్రేమ అనుకుంటున్నావా? నువ్వు ఆస్తి దక్కించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నా కూడా తన దగ్గర మరీ ఇంతలా తగ్గుండడం నాకు నచ్చట్లేదు. తనని నీ కాళ్ల దగ్గర ఉంచుకోవాలి కానీ నువ్వు తన కాళ్ల దగ్గరకు వెళ్ళొద్దు. మనం అనుకున్నది సాధించాలంటే కొన్నిసార్లు తగ్గి ఉండాలి, తప్పదక్క. మరీ ఇంత నీచంగా పెళ్ళం చెప్పులు మోస్తానంటున్నావు. నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించట్లేదా? మగాడు ఎలా ఉండాలరా?
భార్య కన్నా ఒక మెట్టు పైన ఉండాలి గాని భార్య కాళ్ళ కింద ఉండకూడదు. అక్క, నా దృష్టిలో భార్యాభర్తలిద్దరూ సమానమే అక్క. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. అయినా నేను పెళ్ళాం చెప్పులు మోస్తే నీకు ప్రాబ్లం ఏంటి? మొగుడైనంత మాత్రాన పెళ్ళాం చెప్పులు మోయకూడదా? నువ్వొక ఆడదానివయ్యుండి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? నేను నా శ్రీవల్లిని ప్రేమిస్తున్నాను. తన కోసం నేను ఏమైనా చేస్తాను. నా భార్యకి సంబంధించిన పనులు చేయడంలో నేను గర్వంగా ఫీల్ అవుతాను తప్ప నామోషిగా ఫీల్ అవ్వను. అది నీకు అంత అవమానం అనిపిస్తే నువ్వు వెళ్ళి నీ మొగుడికి నీ చెప్పులు ముట్టుకోవద్దు అని చెప్పు. అంతేగాని నాకు చెప్పడానికి నువ్వెవరు? ఎంత మాట అన్నావురా? నేను నిన్ను వ్యక్తిత్వం లేని మనిషిగా బ్రతక్కు అని చెప్తుంటే తోడుబుట్టిందాన్ని అంత మాట అండవే కాకుండా నా మొగుడు గురించి మాట్లాడుతున్నావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఆర్తి, ఈ మహాతల్లి ఇక్కడే ఉందా? ఈవిడిందనేనా శ్రీదేవ్ అలా మాట్లాడాడు? నేను అనవసరంగా వాగి మళ్ళీ బుక్ అయిపోయాను. అక్క తమ్ముళ్ళు చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారేంటి? మేమేం గొడవ పడట్లేదు అత్తయ్య. చూడార్తి, భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పడంలో తప్పులేదు కానీ భార్య తక్కువ భర్త ఎక్కువ అని చెప్పడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు, మీ అక్కని పట్టుకుని నీ మొగుడికి చెప్పుకో అంటం కూడా కరెక్ట్ కాదు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం మంచిది కాదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్యా. కానీ అక్క అలా అనేసరికి నేను నోరు జారాల్సి వచ్చింది. అక్క, కోపంలో ఏదో అలా అనేశాను. సారీ అక్క. నేను కూడా నీకు సారీ చెప్తున్నాను. నీ భార్య మీద నీకున్న ప్రేమని అర్థం చేసుకోలేక నిన్ను అవమానించాను. నన్ను క్షమించు. అక్క, కష్టపడి కిడ్నాప్ చేశాం. పోలీసులకు దొరికిపోయి దెబ్బలు తిన్నాం. కానీ ఆయన మాత్రం ఒక్కడే తెలివిగా తప్పించుకున్నాడు. నేరమంతా మా మీద వేశాడు. ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు గనక డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెబుతా త్రిదేవ్ పని. ఎక్కడికి వెళ్తున్నావు సీత? పూజ చేసుకోవడానికి పూలు కావాలండి, పెరట్లోకి వెళ్తున్నాను. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నమస్తే అమ్మా. నమస్తే.